గత కొన్ని రోజులుగా భారత్ బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పొరుగు దేశమైన భారత్తో సంబంధాలు చేజారిపోకుండా చూస్తామని, ఆర్థిక స్థిరత్వం కోసం ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తామని బంగ్లాదేశ్ ఆర్థిక సలహాదారు సలెహుద్దీన్ అహ్మద్ స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన ప్రభుత్వ కొనుగోళ్ల సలహా కమిటీ సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ వంటి పెద్ద దేశంతో శత్రుత్వం వహించడం తమ ప్రభుత్వానికి ఇష్టం లేదని అహ్మద్ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి న్యూఢిల్లీతో సత్సంబంధాలని పునరుద్ధరించేందుకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ స్వయంగా కృషి చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇటీవల కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న భారత వ్యతిరేక నినాదాలు కేవలం రాజకీయ ప్రేరేపితమైనవేనని, వాటితో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా వ్యాపార, ఆర్థిక సహకారం కొనసాగుతుందని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. దీనిలో భాగంగా భారత్ నుంచి 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించినట్లుగా అహ్మద్ ధృవీకరించారు. ఇది ఆర్థిక సంబంధాలని బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన అభివర్ణించారు. కాగా పాకిస్తాన్ నుంచి కూడా మరొక 50,000 టన్నుల బియ్యం కొనుగోలు చేయాలని యూనస్ ప్రభుత్వం భావిస్తోంది. ఢాకా నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి, తీవ్రవాద నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య తర్వాత బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. భారత రాయబారి కార్యాలయాల మీద దాడులు జరగడంతో భారత వీసా సేవలని తాత్కాలికంగా నిలిపివేసింది. మరొక వైపు బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ అనే హిందూ కార్మికుడిని అత్యంత క్రూరంగా కొట్టి చంపారు. ఈ హత్యని నిరసిస్తూ న్యూఢిల్లీలోని బంగ్లా హై కమిషన్ వద్ద నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో బంగ్లాదేశ్ కూడా తన వీసా సేవలని నిలిపివేసింది.